గుడ్ ఈవినింగ్. ఐటీ కంపెనీల విస్తరణకు హైదరాబాద్ కేంద్రం కావాలి. సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఓవర్ థింగ్స్, యానిమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త తరహా టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలి. పౌర సేవల్లో ఐటీని విస్తృతంగా ఉపయోగించుకోవాలి. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త ఐటీ పాలసీని ఆవిష్కరించింది. దానికి 4 అనుబంధ పాలసీలను ప్రకటించింది. ఇన్నోవేషన్ పాలసీ, రూరల్ టెక్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ఇమేజ్ పాలసీ. ఇందులో యానిమేషన్ రంగం అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దానిలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలేంటి, ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తోంది, ఉపాధి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు శ్రీ జయేష్ రంజన్ గారు, ఐటీ సిఎండి సెక్రటరీ తెలంగాణ. అలాగే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, ఎడిటర్ ఇన్ చీఫ్ హెచ్ఎంటీవీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ విజిటింగ్ ప్రొఫెసర్. ఇక పేర్వారం పద్మావతి గారు, వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ జేఎన్ఏ ఎఫ్ఏయు. అలాగే బసిరెడ్డి గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ ఏవీసీజేఐ సిఎండి డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్. సార్ జయేష్ రంజన్ గారు, హైదరాబాద్ ఐటీకి ఒక కేర్ ఆఫ్గా మారుతోంది. ప్రఖ్యాత విదేశీ కంపెనీలు కూడా ఇక్కడ ఏర్పాటుకు ఉత్సాహం కూడా చూపిస్తున్నాయి, ఆసక్తి చూపిస్తున్నాయి. సో ఈ బేస్ నుంచి ఐటీని కొత్త రంగాలకు ఏ రకంగా విస్తరించాలనుకుంటోంది? ఐటీలో ఇంకా చేసేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనందరికీ తెలిసినట్టుగా ఇది ఒక కొత్త రాష్ట్రము. సో కొత్త ఆలోచన ప్రకారం కొత్త తరహాగా ఒక కొత్త పాలసీ సుమారు ఒక 2 మాసాల క్రితం విడుదల చేయడం జరిగింది. ఆ పాలసీలో ఒకటి మేమేం ప్రకటించుకుంటున్నాము అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయో, ఈరోజు మన ప్రపంచంలో, మన భారతదేశంలో ఎమర్జింగ్ ఏరియాస్ని కొన్నిటిని మేము గుర్తించాము. సో అందులో ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే, భారతదేశంలో ఏ ఒక ప్రాంతం కూడా నేను పూర్తిగా దీంట్లో లీడర్గా అయిపోయి ఉన్నాము, ఎవరో దగ్గరికి రాలేరు ఈరోజు అట్లాంటి చెప్పే పరిస్థితిలో ఎవరు లేరు. సో అట్లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కొంచెం ముందుగానే తెలంగాణ తరఫున మేము ప్రయత్నం చేసి ఆ లీడర్షిప్ పొజిషన్ మాకే దక్కాలి, అట్లాంటి ఒక దాంట్లో ఒక ఆలోచన మేము పెట్టి ఉన్నాము. సో మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ అనుబంధ పాలసీస్ గురించి చెప్పారు. సో అవన్నీ మనకు ఎమర్జింగ్ ఏరియా. సో ఉదాహరణకి సైబర్ సెక్యూరిటీ కావచ్చు, డేటా అనాలిటిక్స్ కావచ్చు. సో వీటన్నిటితో పాటు యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ని కూడా ఒక చాలా ముఖ్యమైన ఎమర్జింగ్ ఏరియాగా మేము భావించుకుంటూ ఆ రంగంలో తెలంగాణ చాలా ముందుగా పోవాలి, అది ఒక సిద్ధాంతంగా, ఒక ధ్యేయంగా మేము పెట్టి ఉన్నాము. రైట్, నాగేశ్వర్ గారు మీరేం చెప్తారు? ప్రధానంగా ఇండియాని తీసుకున్నప్పుడు గ్లోబల్ ఐటీ ల్యాండ్స్కేప్లో భారతదేశానికి మంచి అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూస్తుంటే మొత్తం ఏ రకంగా కనిపిస్తోంది భారతదేశంలో, కానీ మన తెలంగాణకి ఎస్పెషల్లీ మనం ఏం మాట్లాడుకోవచ్చు? హైదరాబాద్ అనేది భారతదేశంలో ఐటీ రంగం, ఆ మాటకొస్తే ప్రపంచంలో ఐటీ రంగం వేలునుకుంటున్న సమయంలోనే మనం ఎంటర్ అయ్యాం. ఇనీషియల్గా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్తో స్టార్ట్ అయ్యాం. ఫెయిర్లీ ఇప్పుడు రికార్డు స్థాయిలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్న నగరంగా హైదరాబాద్ ముందుకొచ్చింది. ఇప్పటికే ఐటీ సెక్టార్లో నేషనల్, ఇంటర్నేషనల్ మేజర్స్ను కూడా అట్రాక్ట్ చేసింది. మీరు యూ టెల్ ఎనీ టాప్ కంపెనీ ఆఫ్ ద వరల్డ్, హైదరాబాద్ ఇది అడ్రస్ ఫర్ ఇట్. ఒక చిరునామాగా మారింది మీకు. అది ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్, యాపిల్, యూ నేమ్ ఎనీథింగ్. అది దీని స్టేజ్. ఇప్పుడు సెక్రటరీ గారు చెప్పినట్లు ఒక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే వాల్యూ అడిషన్స్. ఇప్పుడు ఒక ట్రెడిషనల్ ఐటీ సెక్టారే కాకుండా ఒక నూతన ప్రపంచం ఎమర్జ్ అవుతుంది. ఈ నూతన ప్రపంచం ఏంటంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అదర్ హ్యూమన్ యాక్టివిటీస్. ఇది ఇప్పుడు ఉదాహరణకు మీకు ఐటీ ఈజ్ ఇంటగ్రేటెడ్ విత్ మెడిసిన్, ఐటీ ఈజ్ ఇంటగ్రేటెడ్ విత్ ఆర్ట్ అండ్ కల్చర్. ఇప్పుడు మన యానిమేషన్ సెక్టార్ ఇస్ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐటీ విత్ ఆర్ట్ అండ్ కల్చర్. సో ఇలా కొత్త కొత్త సెక్టార్స్ మధ్య ఒక కన్వర్జెన్స్ వస్తుంది, సినర్జీ వస్తుంది. సో ఈ సినర్జీని, కన్వర్జెన్స్ వల్ల ఒక నూతన ప్రపంచం, అంటే ఐటీ రిలేటెడ్ వరల్డ్ ఈజ్ బీయింగ్ ఇన్వెంటెడ్, ఈజ్ బీయింగ్ అన్వెయిల్డ్. కొత్త ప్రపంచం ఆవిష్కృతం అవుతుంది. ఈ ఆవిష్కృతం అవుతున్నటువంటి ప్రపంచంలో మనకున్నటువంటి సాంప్రదాయ శక్తి సామర్థ్యాల్ని కూడా మేళవించుకొని హైదరాబాద్ లేదా తెలంగాణ స్టేట్ కానీ తెలుగు సమాజం వీటిని క్యాప్చర్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయడం, దానికి ప్రభుత్వం ప్రకటించిన ఇమేజ్ పాలసీ, ఇలాంటి పాలసీస్ డెఫినెట్లీ ఆహ్వానించాలి. అంటే ఒక ట్రెడిషనల్గా గతంలో అయితే ఐటీఎస్కి మాత్రం ఒక పాలసీ ఉండేది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోషన్ పాలసీ అంటారు. అందులో అన్నీ ఉండేవి, ఇట్స్ ఎ పార్ట్ ఫర్ ఎవ్రీథింగ్, కలగూర గంపగా ఉండేది.
అలా కాదు, కొంత స్పెషల్ ఎంఫసిస్ పెట్టి ఇప్పుడు గేమింగ్ సెక్టార్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ స్పెషల్ ఎంఫసిస్ పెట్టడానికి డెఫినెట్గా ఈ ఇనిషియేటివ్స్ ఉపయోగపడతాయి. స్కోప్ ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఉంది. రైట్ సార్, ఇప్పుడు 4 అనుబంధ పాలసీలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు దాదాపు 3 నెలల కాలం గడిచింది. మనకి ఏప్రిల్ 4న మీరు ఈ కొత్త పాలసీని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రెస్పాన్స్ ఏ రకంగా కనిపిస్తోంది? దీనిలో మనం ఎట్లా ముందుకెళ్ళొచ్చు? ఇంకా ఏమన్నా దీనికి ఇంకా మనం ప్రోత్సాహకాల విషయంలో కానీ లేకపోతే పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో కానీ ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం దీని ఇది రెస్పాన్స్ ఎలా కనిపిస్తుంది? సో ఇమేజ్ పాలసీని ఒక ఉదాహరణగా తీసుకుంటాము. ఈ షోలో కూడా ఎక్కువగా మనము గేమింగ్, యానిమేషన్, మల్టీమీడియా గురించి మాట్లాడబోతున్నాము. సో ప్రతి పాలసీలో మేము కొన్ని అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. సో ఒక భాగాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చూడాలి. సో ఏదైనా ఉదాహరణకి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిటిక్స్, డేటా సెంటర్ ఇవన్నీ మాట్లాడాము. ఒకటి ప్రభుత్వ ధ్యేయం ఏముంటుంది అంటే ఆ రంగానికి సంబంధించిన ఒక డెడికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడము. సో గేమింగ్ అండ్ యానిమేషన్ కోసం సుమారు ఒక 20 ఎకరాల్లో ఒక భాగాన్ని మేము ఒక గేమింగ్ పార్క్గా ఇమేజ్ పార్క్గా మేము అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ హై క్వాలిటీ బిల్డింగ్స్ వస్తాయి. ఎవరైనా క్యాంపస్ పెడతా ఉంటే చిన్న చిన్న ప్లాట్లు ఉంటాయి, మంచిగా రెంటల్గా స్పేస్ తీసుకుంటూ ఉంటే అది ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం ఒక భాగం ఉంది. రెండో భాగం ఉంది ఆ రంగానికి సంబంధించిన మ్యాన్ పవర్. రేపు ఎవరైనా కంపెనీస్ ఇక్కడికి వస్తూ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ రంగంలో పని చేసే నైపుణ్యత ఉన్న వాళ్ళ భారీ సంఖ్యలో అవసరం ఉంటుంది. సో ఈరోజు ట్రైనింగ్ ఇచ్చే, శిక్షణ ఇచ్చే సంస్థల పరిస్థితి ఎట్లా ఉంది, ఉన్న వాటిని ఇంకా ఎట్లా మెరుగుపరచాలి, కొత్త సంస్థల్ని ఇట్లా కొన్ని ఉదాహరణకి అంతర్జాతీయ స్థాయిలో యుఎస్లో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని ఇతర కాలేజెస్ ఉన్నాయి. వాటికి ఈరోజు మొత్తం ప్రపంచం అంతా ఒక మంచి రెప్యుటేషన్ ఉంది. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్ట్నర్షిప్ పద్ధతిగా ఎవరితో ఏమైనా అనుబంధంగా వాళ్ళు కోర్సెస్ పెట్టుకోవచ్చు. సో మ్యాన్ పవర్ కూడా పాలసీ ద్వారా మేము పెట్టుకోవాలి. మూడవది ఇప్పుడు హైదరాబాద్లో కానీ భారతదేశంలో లేని కంపెనీ ఎవరైనా ఈ రంగంలో ఉన్నటువంటి ప్రసిద్ధ కంపెనీ ఎవరైనా భారతదేశానికి వస్తూ ఉంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఎట్లాంటి మనము వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలి. సో ఇవి అన్ని ఇమేజ్ పాలసీలో ఉంది. సో 3 మాసాల్లో కొన్ని మంచి దీనికి జరుగుతూ ఉంది. సో ఉదాహరణకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన గేమ్ సిటీ ప్లాన్ మేము చాలా చక్కటిగా చేసి ఉన్నాము. అండ్ తొందరలో మన టెండర్ పద్ధతిగా ఆ వర్క్స్ అలాట్ చేయడం కూడా మొదలవుతూ ఉంది. అదేవిధంగా ఈ మధ్యలో కొన్ని యూనివర్సిటీస్తో కూడా మాట్లాడి వాళ్ళ క్యాంపస్, ఉదాహరణకి శాన్ ఫ్రాన్సిస్కోలో ఒకటి అకాడమీ ఆఫ్ ఆర్ట్ యూనివర్సిటీ ఉంది. మొత్తం ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీగా దాన్ని గుర్తిస్తారు. సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఆఫ్ సెంటర్ క్యాంపస్ పెట్టుకోగలుగుతారా? అదేవిధంగా కొన్ని డ్రీమ్ వర్క్స్ లాంటి కొన్ని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద స్టూడియోస్ ఉన్నాయి. సో వాళ్ళు భారతదేశంలో ఆల్రెడీ కొంత వాళ్ళకి ప్రెజెన్స్ ఉంది. బట్ హైదరాబాద్లో వాళ్ళు ఒక మెయిన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఇప్పుడు మా మంత్రివర్యులు మన కేటీ రామారావు గారు యూఎస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ సీఈఓతో జెఫ్రీ కాట్జన్బర్గ్తో స్వయంగా సమావేశమై వాళ్ళని ఇట్లా హైదరాబాద్ వైపు మీరు ఆలోచించండి. సో ఇట్లాంటి ప్రాథమికంగా కొన్ని చర్యలు తీసుకోవడం మొదలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రోత్సాహకాలు కూడా కొత్తగా పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలు 25 లక్షల వరకు 25% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఒకటి ఇస్తున్నారు. అది చాలా బాగుంది. అలాగే ఈ యానిమేషన్, సినిమాలు, కార్టూన్లు, సీరియల్లు, గేమ్ల కోసం అయ్యే వ్యయంలో 20% ఉత్పత్తి వ్యయం ఒక సబ్సిడీగా అందించడం అనేది ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. మేడం మీరేం చెప్తారు? ఎట్లా కనిపిస్తోంది ఈ రంగానికి యానిమేషన్ పాలసీ? పూర్తిగా మీకు ఏమనిపిస్తోంది ఈ రంగాన్ని డెవలప్ చేయడానికి, లేకపోతే ఉపాధి పెంచడానికి, లేకపోతే పెట్టుబడులు ఆహ్వానించడానికి? ఈ పాలసీ చాలా బాగుంది సార్, ఇప్పుడే చెప్పారు. అండ్ ఇందులో హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేయాలి, విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అయితే ఈ యూనివర్సిటీ దగ్గర నుంచి వీఆర్ కొంచెం ఎఫర్ట్ చేస్తున్నాము. మా దగ్గర BFA ప్రోగ్రామ్ ఇన్ యానిమేషన్ 2008 నుంచి మొదలుపెట్టాము. ఇందులో ఏంటంటే 60 మంది గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఈ సీట్స్ 60 మందికి ఆల్రెడీ ప్లేస్మెంట్స్ అన్ని చోట్ల ఉన్నాయి. కానీ 60 సరిపోదు కాబట్టి మనకి సప్లై ఇంకా ఎక్కువ చేయాలనేసి కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తోటి MOU చేసాం. సార్ అన్నట్టు మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు లేదు. అండ్ యూనివర్సిటీలో కొంచెం తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇట్లాంటప్పుడు ఏం చేయాలి అని అంటే కొన్ని ప్రైవేట్ వాళ్ళు దే అప్రోచ్డ్ us, we approached them. అండ్ డిజిక్వెస్ట్ ఒకటి ఉంది, CMES ఒకటి ఉంది, మన అన్నపూర్ణ వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ స్కూల్లో ఒకటి ఉంది, అందులో యానిమేషన్ చేస్తారు. రామనాయుడు వాళ్ళు PG కోర్సెస్ ఇన్ యానిమేషన్ చేస్తారు. దెర్ ఇస్ వన్ బ్యాక్ స్టేజ్ పాస్ అనేసి ఒక
స్కూల్ ఉంది, అందులో గేమింగ్ అండ్ యానిమేషన్ చేస్తారు. ఇంతవరకు మా వాళ్ళు పిల్లలు బయటకైనా అబ్రాడ్ అన్నా వెళ్తున్నారు, లేకపోతే ఇక్కడే ఉపాధి ఉంది వాళ్ళకి. ప్లేస్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. స్టార్టింగ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు మేడం? ఎంతమంది ఉంటారు అంటే స్ట్రెంగ్త్ దీనికి అంటే ఎంతమంది అట్రాక్ట్ అవుతారు దీనిపైన ఆకర్షితులు? ఇంజనీరింగ్ కి మనకి ఆల్మోస్ట్ వేకెన్సీస్ చాలా ఉన్నాయి. ఎవ్రీ పర్సన్ కెన్ గెట్ ఎ సీట్ ఇన్ ఇంజనీరింగ్, బట్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ 1:4 ఇస్ ద కాంపిటీషన్. సో దెర్ ఇస్ మోర్ కాంపిటీషన్. వీ క్యాన్ హ్యావ్ మోర్ స్కూల్స్, కానీ ఏంటంటే మనం స్టాండర్డ్స్ కూడా చూసుకోవాలి. మాది 4-year BFA కోర్స్ కాబట్టి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి కొంచెం కంట్రోల్స్ పెట్టాము. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని వాళ్ళు అప్రోచ్ అవుతే యూనో వీ హ్యావ్ టు మెయింటైన్ స్టాండర్డ్స్. మళ్ళీ సార్ ఇంకో మాట కూడా అన్నారు, సెయింట్ ఫ్రాన్సిస్కో ఆర్ట్ అకాడమీ వాళ్ళు సార్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. యాక్చువల్లీ వాళ్ళు యూనివర్సిటీకి కూడా అప్రోచ్ అయ్యారు ఇండిపెండెంట్గా. సో దే నో దట్ ద స్టేట్ హ్యాస్ వన్ యూనివర్సిటీ విచ్ ఇస్ గివింగ్ దెమ్ డిగ్రీస్ ఇన్ BFA అండ్ ఇట్స్ అ గుడ్ యూనివర్సిటీ. ఇది దేశంలో కూడా ఇది మొట్టమొదటి యూనివర్సిటీ యానిమేషన్లో డిగ్రీ కోర్స్ ఇవ్వడం. వీళ్ళు మాస్టర్స్కి కూడా పోవచ్చు అనమాట, ఎందుకు బికాజ్ ఇట్స్ నాట్ ఎ సర్టిఫికేట్ కోర్స్, ఇట్స్ అ డిగ్రీ కోర్స్. సో వాళ్ళు మాస్టర్స్ చేసుకోవచ్చు, PhD చేసుకోవచ్చు, అందులో రీసెర్చ్ చేసుకోవచ్చు. స్కై ఇస్ ద లిమిట్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. రైట్ సార్. బసిరెడ్డి గారు, ప్రధానంగా ఇది క్రియేటివ్ ఇంజనీరింగ్. తల్లిదండ్రులు సాధారణంగా ఇంజనీరింగ్ వెళ్ళాలి, బీటెక్ చేయాలి మన పిల్లలు అనుకుంటున్నారు. ఈ క్రియేటివ్ ఇంజనీరింగ్ వైపు ఇటు పేరెంట్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ వెళుతున్నటువంటి ఆలోచిస్తున్నటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి? దీంట్లో ఉపాధి అవకాశాలు ప్రధానంగా ఎలా ఉన్నాయి వాళ్ళు ఆ వైపు రావాలంటే? బెస్ట్ ఏదంటే ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. రీసెంట్గా మన JNFU యూనివర్సిటీ క్యాంపస్ నుంచి వాళ్ళ గ్రాడ్యుయేట్లందరినీ కాలేజ్ క్యాంపస్ ఫినిష్ కాకముందులే TCS అని, కాగ్నిజెంట్ అని చెప్పని అలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి హైర్ చేసుకున్నాయి. మళ్ళీ తర్వాత ఇంకో 150 మంది కావాలని చెప్పని అడిగితే వాళ్ళు మేము ఎక్కడి నుంచి చేస్తాం సార్, మా దగ్గర ఉన్నాయి 60 సీట్లే కదా, 60 అయిపోయినాయి, మీకే ఇచ్చేసినాం కదా అని చెప్పని అన్నారు. అలాగే ఎవరైతే MAU కాలేజెస్ ఉన్నాయో వాళ్ళకి 40 సీట్స్ ఉంటాయి సార్ ప్రతి ఇయర్. సో అవి ఇంకా ఫిలప్ కావడం లేదు. ఈ గవర్నమెంట్ కాలేజీలు ఎందుకంటే ఫీజు తక్కువ ఉందని చెప్పని అవి ఫిలప్ అయిపోతున్నాయి, వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుంది. మా ప్రైవేట్ కాలేజీలలో ఫీ రీఎంబర్స్మెంట్ ఉండదు, దాని తర్వాత ఫీజు గవర్నమెంట్ కాలేజీ దానికన్నా ఎక్కువ ఉంటుంది. మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సార్. కొన్ని ఎక్విప్మెంట్ మా దగ్గర 3 కోట్ల రూపాయలు పెట్టినట్టు ఉన్నాయి. మా కెమెరా సెటప్ నేను ఫస్ట్ కొన్నప్పుడు 3 కోట్ల రూపాయలకు ఒక కెమెరా సెటప్. సో దాంతోన తీసిన దాంతోన ఈ చిన్న 5D క్యానన్ 5D 3 లక్షల రూపాయల కెమెరాతో డిఫరెన్స్ ఉంటుంది అట్లా. సో అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర ఎక్కువ ఉంటుంది కనుక మా దగ్గర టీచర్లు కూడా ప్రైవేట్గా వచ్చిన వాళ్ళు ఛార్జ్ కూడా ఎక్కువ చేస్తుంటారు కనుక మాకు ఫీజు ఎక్కువ ఛార్జ్ చేస్తుంటాం సార్. దాని నుంచి దీన్ని చేసుకునే బదులు మంచి ఐటీలనే చదువుదాం. ఏంటంటే ఇది BFA అనేది ఇంజనీరింగ్ కాదు అని చెప్పని అనుకుంటారు. ఇది BFA అంటే ఫైన్ ఆర్ట్స్, కొంచెం ఆర్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంది కనుక ఫైన్ ఆర్ట్స్ అంటున్నాం. JNFU ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కనుక వాళ్ళు ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ ఇస్తున్నారు అన్నట్లు. దాని నుంచి చాలామంది పేరెంట్స్ పిల్లలు ఇది IT కాదు, ఇది టెక్నాలజీ కాదు, ఇంజనీర్ కాదు అని చెప్పని నిరుత్సాహం చేస్తున్నారు సార్. పిల్లలకు చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ తల్లిదండ్రుల సపోర్ట్ లేనిది పిల్లలు మాత్రం కూడా ఏం చేయగలుగుతారు, వాళ్ళు రాలేరు, తల్లిదండ్రులే ఫీజు కట్టాలి. సో దాని నుంచి ఏంటంటే మాకు అడ్మిషన్స్ ఫుల్ కావడం లేదు, ప్లస్ అక్కడ ఎంప్లాయ్మెంట్కు ఉన్న పిల్లలు తయారు కావడం లేదు. దాని నుంచి మన దగ్గర హైదరాబాద్లో ఉన్న కంపెనీలు, మన IT సార్ గారు మన జయేష్ గారే చెప్పారు, కొన్ని కంపెనీలకు విజిట్ చేసినప్పుడు వాళ్ళు నార్త్ ఈస్ట్ నుంచి, బెంగాల్ నుంచి, అక్కడి నుంచి ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళను, మహారాష్ట్ర నుంచి చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు అన్నట్ల. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ అంత అంటే స్కిల్డ్ లేదా, లేకపోతే ఈ వైపు ఆలోచించలేదా, లేకపోతే వైపు ఆలోచించలేదు, స్కిల్డ్ ఉన్నారు సార్. ఇప్పుడు బాహుబలి కానీ, రోబో కానీ, రోబో 2 కానీ దీనికి చేసిన వ్యక్తి శ్రీనివాస్ గారు అని చెప్పని ఎవరైతే చీఫ్ హెడ్ ఉన్నాడో VFX కు, అతను మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వ్యక్తి అనుకోండి. ఈ మధ్య జంగిల్ బుక్ కూడా మన అంటే భారతదేశంలోనే అంటే హాలీవుడ్ మూవీ అయినప్పుడు కూడా ఇక్కడ నిపుణులే దీనికి పనిచేశారు అనేది, అది ఎంత సక్సెస్ అయిందో మనం చూసి చాలా జరిగింది. ఈ రోజు కూడా ఇప్పుడు మీరు ఇండిపెండెన్స్ రిసర్జెన్స్ అని చెప్పని 16లో వచ్చింది, నిన్న రిలీజ్ అయిన మూవీలో మన రోటో మేకర్ అని చెప్పని హైదరాబాద్లోనే కంపెనీ, అతను హైదరాబాద్ మన తెలంగాణ వ్యక్తి, మైక్ ఆయన పేరు, అక్కడ మైక్ అయిపోయినాడు. సో ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే పనిచేస్తున్నాడు, పిల్లల్ని కూడా ఇక్కడ తెచ్చేసుకున్నాడు, మంచి పెద్ద కంపెనీ పెట్టుకుంటూ 700 మంది పనిచేస్తారు. ఈజ్ ఆల్సో షార్ట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ప్రైమ్ ఫోకస్ అని బాంబే నుంచి ఒక కంపెనీ వచ్చింది, వాళ్ళు చాలా సినిమాలకు ఏం చేస్తున్నారు, 2D to 3D కన్వర్ట్ చేస్తున్నారు. వాళ్ళు 1300 మంది కావాలంట వాళ్ళకు, ఇప్పుడు వాళ్ళకి ఇంకా 700 మంది దొరకలేదు. So there is a shortage. There is a serious shortage of talented people in Hyderabad or even in Andhra Pradesh also. There are not many people. Andhra Pradesh lo anta ekku idi lekundi, Telanganalo chala baagundi.
సో ఇప్పుడు కంపెనీలు ఎక్కువ వస్తున్నాయి. స్పెషల్లీ ఇప్పుడు ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారి కొత్త పాలసీస్ ఇచ్చిన తర్వాత జయేష్ రంజన్ గారు కంప్లీట్గా స్టడీ చేశారు కనుక దీంట్లో ఎక్కువ మంది రావడం మొదలవుతుంది సార్. ఈరోజు ఈ ఇండస్ట్రీ ఇమేజ్ పాలసీ ఎలా ఉందంటే లేట్ 90s ఎలాగైతే Y2K ఉండిందో అలా కాబోతుంది సార్. ఎందుకంటే ప్రతి ఫీల్డ్లో ఇది యూజ్ చేస్తున్నారు. మెడిసిన్లో యూజ్ చేస్తున్నారు, స్పేస్లో యూజ్ చేస్తున్నారు, ఏరోనాటికల్ యూజ్ చేస్తున్నారు, దాని తర్వాత మెకానికల్ యూజ్ చేస్తున్నారు. ఎవరైనా కార్ తయారు చేయాలంటే మొదలు కార్ డిజైన్ చేయాలి, దాన్ని మోడల్ చేయాలి, అది ఎలా నడుస్తుంది అని చెప్పని సిమ్యులేషన్లో చేస్తున్నారు. ఇది లేని రంగం అనేది లేదన్నట్ల. ఇది ఐటీ చదివిన వాళ్ళు కూడా చాలామంది ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అయిపోయి మళ్ళీ ఓ సంవత్సరం డిప్లొమా కొరకు అని చెప్పని వస్తున్నారు. జేఎన్ఎఫ్ఈ 1 year డిప్లొమా 2 year డిప్లొమాస్ కూడా ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ తల్లిదండ్రుల బాధ వల్ల ఐటీకి వెళ్ళారు కనుక వాళ్ళకు కూడా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు చదివిన తర్వాత దీంట్లో ఉండొచ్చు. మాకు విఎఫ్ఎస్ అని చెప్పని వ్యాంకూవర్ ఫిల్మ్ స్కూల్ అని చెప్పని అది ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్. వాళ్ళతో మాకు టైఅప్ ఉంది. మేము ఇక్కడ వర్క్షాప్లు నడిపించాము. దాని తర్వాత ఇక్కడ నుంచి సమ్మర్కు స్టూడెంట్స్ అక్కడ పంపిణీకి కూడా చేస్తున్నాం. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి టీచ్ చేస్తూ ఉంటారు. రైట్. నాగేశ్వర్ సార్, ప్రధానంగా యానిమేషన్ హబ్గా తెలంగాణ ఎదగడానికి ఒక ఇమేజ్ పాలసీని తీసుకొచ్చింది. అంటే ఇప్పుడున్న కొరతని మనం చూస్తున్నాము. దీనికి ఆవశ్యకత ఎంత ఉంది, ఎంతమంది స్టూడెంట్స్ కావాలనుకున్నా, ఇంత స్కిల్డ్ ఉన్నా ఈ కొరత అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే దీని భవిష్యత్తును ముందుగానే తెలంగాణ ప్రభుత్వం ఊహించిందని చెప్పుకోవచ్చు ఈ పాలసీని తీసుకురావడం. అంటే ఒకటి మీరు అన్నట్లు డెఫినెట్గా ఊహించడం కన్నా అంచనా వేయడం. ఊహించడం అంటే స్పెక్యులేషన్ అవుతుంది, కరెక్ట్గా అంచనా వేశారు. అంటే గ్లోబల్ ఐటీ ఎనిమేషన్ అండ్ గేమింగ్ ఇండస్ట్రీ 24,000 crore ఇండస్ట్రీ, $240 billion, అంటే $24,000 కోట్ల ఇండస్ట్రీగా ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా మీకు హై ఎండ్ యాక్టివిటీలో ఎప్పుడు కూడా ఈ స్కిల్ డిమాండ్కు సప్లైకి తేడా ఉంటుంది. మీకు ఎందుకు ఫైన్ ఆర్ట్స్, మీకు గేమింగ్ అనిమేషన్ ఎందుకు ప్లంబర్ దొరకడు కదా, వేరే ఎందుకు ఒక ఎలక్ట్రీషియన్ దొరకడు. మీకు ఎప్పుడు కూడా ఎవరు దొరుకుతారంటే అన్ని పనులు చేస్తాడు దొరుకుతాడు, ఒక్క పని చేస్తాడు దొరకడు మన దేశంలో. సో ఈ స్కిల్ గ్యాప్ ఎప్పుడు ఉంటుంది. కానీ దీంట్లో ఉన్నటువంటి స్కోప్ ఏంటంటే, మీరు ఇంతకుముందు అడిగారు బసిరెడ్డి గారిని, ఇండియాలో మనకు ఈ టాలెంట్ ఉందా అంటే, ఇండియా ఇండియానే కాదు, వేల సంవత్సరాలున్న నాగరికత ఎక్కడున్నా, thousands of years సివిలైజేషన్ ఉంటే అక్కడ ఫైన్ ఆర్ట్స్ ఉంటుంది. ఉండకుండా ఇంపాసిబుల్. ఎందుకంటే మనకు భారతదేశంలో ఇప్పుడు కాదు, 3-4 సంవత్సరాల క్రితం హరప్పా మొహంజదారో సంస్కృతిలో మీకు బ్రహ్మాండమైన ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కనబడుతుంది. మీరు ఇప్పటికైనా ఏ పాత పురాతన శిల్పాల దేవాలయాలకు వెళ్ళండి, అంత అద్భుతమైన శిల్పకళ కనబడుతుంది. కరీంనగర్కి వెళ్ళండి, సిల్వర్ ఫిలిగిరి కనబడతాయి. నిర్మల్కి వెళ్ళండి, అద్భుతమైన బొమ్మలు కనబడతాయి. సో అందువల్ల దీనికే టాలెంట్కే మనకు ఇండియాలో అదేమి లేనిది, మనకేదో కొత్తది కాదు, మనకు తెలియంది కాదు. ఒక రకంగా ప్రపంచంలో బట్టలు కూడా వేసుకోవడం ఎప్పుడో తెలియనప్పుడు ఇండియాలో అద్భుత కళాఖండాలు వెళ్తాయి. అందువల్ల అలాంటిది ఏమి లేదు. కానీ సమస్య ఏంటంటే యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్, రిస్క్ తీసుకునేటువంటి స్వభావము మిడిల్ క్లాస్లో పెరుగుతుంది. ఎకనామిక్ గ్రోత్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది. ఇప్పుడు ఇనీషియల్గా ఉంది. ఇప్పుడు ఒక ఇంజనీర్ అంటే ఎవరు, ఒక సైంటిస్ట్కు ఇంజనీర్కు తేడా ఏంటి అనే క్వశ్చన్ నేను ఇంజనీరింగ్ కాలేజీలో అడిగాను. చాలా మంది అనేక రకాలుగా గంట సేపు చెప్పాను. నేను ఒక సెంటెన్స్ లో అన్నది ఏంటంటే, శాస్త్రవేత్త తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అధ్యయనం చేస్తాడు, ఇంజనీరు చుట్టూ లేని ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఏ సైంటిస్ట్ స్టడీస్ ద వరల్డ్ అరౌండ్ హిమ్, బట్ అన్ ఇంజనీర్ క్రియేట్స్ ద వరల్డ్ విచ్ నెవర్ ఎగ్జిస్ట్. సో ఆ క్రియేటింగ్ లో కొత్త కాన్సెప్ట్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు ఇల్లు కట్టడమే గగనం, ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్ వచ్చింది. 20 ఏళ్ల కింద కూడా ఇంటీరియర్ డెకరేషన్ ఎక్స్పర్ట్ కలిసిండా, వాడిని దోచనగానే ఏది పెట్టాలో పెట్టిండు. ఎందుకు వచ్చింది? ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇల్లు కట్టేటప్పుడు ఇంటీరియర్ డెకరేషన్ ఎంత ఖర్చు పెడుతున్నావు అంటున్నాడు. ఆ ఇంటీరియర్ డెకరేషన్ డిసైడ్ చేయాలంటే ఒక 10 సార్లు సిమ్యులేషన్ చేసుకుంటున్నాడు. అంటే నీకు కొత్త కాన్సెప్ట్. ప్రపంచం వాడు ఒక 10 సార్లు సిమ్యులేషన్ చేసుకొని ఇది బాగుంది అన్న దాని తర్వాత వస్తున్నాడు. అంటే ఒక నీ గది, ముందు రూమ్ గది ఎలా ఉండాలి అనే దాని నుంచి మొదలుకొని అణుబాంబుల వరకు కూడా సిమ్యులేషనే. ఈవెన్ సిమ్యులేషన్ ఇప్పుడు నీకు ఇంటర్నేషనల్ గా న్యూక్లియర్ వెపన్ కూడా సిమ్యులేట్ చేసి చూస్తున్నారు ఎట్లుంటుంది. అంటే అంత స్థాయిలో డెవలప్ అయింది. రెండవది ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ వల్ల మిడిల్ క్లాస్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇప్పుడు ఉదాహరణకు మీకు బాహుబలి ఎగ్జాంపుల్. ఒక బాహుబలి వల్ల నీకు అసలు ఫిలిం ఇండస్ట్రీలో యానిమేషన్ ఎంత ఇంటిగ్రేట్ అయిందో ప్రపంచానికి అర్థమైంది కనుక డిమాండ్ పెరిగింది. అందువల్ల ఇట్ టేక్స్ టైమ్, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ అట్ బిగినింగ్. జయేష్ గారు చెప్పినట్లు బిగినింగ్ లో ఉంటేనే లాభం అవుతుంది. అందరు చేసిన తర్వాత మనం చేస్తే ఎవడు పట్టించుకుంటాడు? మనం ఎవరు చేయనప్పుడు పట్టించుకుంటేనే మనం ముందుంటాం కదా. క్యూలో
నిలబడడం గొప్ప కాదు, క్యూ నాతో మొదలు కావాలనే యాటిట్యూడ్ ఉండాలి. క్యూలో ఎవడో నిలబడతాడు, ప్రతి ఒక్కరు తెలియదు కూడా అందరు నిలబడతారు. సో ఆ క్యూ నాతో మొదలు కావాలి అనే ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది కీలకం. ఇది రేపు ఎందుకంటే మల్టీఫేరియస్ యాక్టివిటీ. ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్లో బ్రహ్మాండమైన ఎన్విరాన్మెంట్. మీరు ఒక ఉదాహరణకు సింపుల్గా ఒక పైథాగరస్ సిద్ధాంతం చెప్పాలనుకోండి, నువ్వు ఒక జామెట్రీలో ఒక థీరం చెప్పాలి, ద సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అని. ఇది నువ్వు గీత చూపెట్టుడుకు, నువ్వు ఒక సిమ్యులేషన్లో చూపెట్టుడుకు చాలా ఈజీ. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం చెప్పాలనుకోండి, నీకు ఈవెన్ ఇవాళ ల్యాబొరేటరీస్, ఇప్పుడు మీకు చాలా కాలేజెస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్లో, బయాలజీ ల్యాబ్స్ సిమ్యులేటెడ్ ల్యాబొరేటరీస్ వచ్చాయి. అంటే వాడికి చూపెట్టచ్చు నువ్వు ఎలా అని. సో ఇది ఒక ఎడ్యుకేషన్లోనే కాదు, యూ కెన్ సిమ్యులేట్ బెడ్ సర్జరీ. ఇప్పుడు ఒక బ్రెయిన్ సర్జరీ చూపెట్టాలనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామని చైనాలో, ఇటలీలో మొదలు పెట్టారు. నిజంగానే జరిగింది అనుకో, హెడ్ ట్రాన్స్ప్లాంట్ చేశారు అనుకోండి, అది మన హైదరాబాద్లో ఉన్న డాక్టర్కు సాధ్యమా చూడడం? కానీ యూ కెన్ సిమ్యులేట్ ఇట్. అంటే ఆ రకంగా నీకు సివిల్ ఇంజనీరింగ్లో ఒక 10 బిల్డింగ్ల డేటా తీసుకొని వీటి డేటా ఆధారంగా నువ్వు ఇంకా అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఎలా చేయొచ్చు. ఇలాంటి అప్లికేషన్ పెరుగుతున్న కొద్దీ, రెండు శాస్త్రాల మధ్య కన్వర్జెన్స్ అవుతున్న కొద్దీ ఒక నూతన విజ్ఞాన ప్రపంచం సృష్టించబడుతుంది. వాట్ ఈస్ నానో టెక్నాలజీ? ఇట్స్ ఎ వండర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీ. అందువల్ల ఈ న్యూ కాంబినేషన్ ఎప్పుడైతే సినర్జీ వస్తుందో, కొత్త ప్రపంచం, ఒక నాలెడ్జ్ ఎకానమీ సృష్టిస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రపంచాన్ని అందుకోవాలంటే కొద్దిగా సమయం పడుతుంది, ఎందుకంటే హార్డ్ సైకాలజీ ఉంటుంది. అందరూ పోయే దారిలో పోవాలి అనుకుంటారు తప్ప రిస్క్ టేకింగ్ బిహేవియర్ తగ్గుతుంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మనకు ఎకానమీ లెవెల్ పెరుగుతున్న కొద్దీ డెఫినెట్గా తీసుకుంటాడు. ఫస్ట్ జనరేషన్ రిస్క్ తీసుకోడు, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్కి వచ్చే రిస్క్ తీసుకుంటాడు. నథింగ్ హ్యాపెన్స్, ఓకే ఏమవుతుంది, ఎట్లా బతుకుతాడు అని ధైర్యం వస్తుంది. సో అందువల్ల డెఫినెట్గా రాబోయే కాలంలో పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనకేమి కొరత లేదు, మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. లాంగ్వేజ్ ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు వరల్డ్ మార్కెట్ మనం రీచ్ కావడానికి మన లాంగ్వేజ్ ఒకటి. రెండవది, మనకి ఇంగ్లీష్ కల్చర్ బాగా తెలిసిన వాళ్ళం. మనకి ఇట్ ఈస్ నథింగ్, చైనా వాళ్ళతో పోలిస్తే మనకు ఇట్ ఈస్ నాట్ న్యూ ఫర్ అస్. ఇంగ్లీష్ కల్చర్ మనకు తెలుగు సినిమాల కన్నా హాలీవుడ్ సినిమాలు ఎక్కువ చూస్తాం. మనకి నథింగ్ న్యూ, ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. థర్డ్, టైం అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మీకు ఇలా అమెరికాతో, యూరోప్తో పోల్చుకుంటే ఒక టైం అడ్వాంటేజెస్ కూడా మనకు ఉంటాయి. ఈ 3 అడ్వాంటేజెస్తో పాటు ఇప్పుడు ఒకప్పుడు అవుట్ సోర్సింగ్ హబ్గా మాత్రమే మన ఇండియా ఉండేది, హైదరాబాద్ ఉండేది. ఇప్పుడు కో ప్రొడక్షన్ మొదలైంది, కస్టమైజ్ డెవలప్మెంట్ మొదలైంది, వాల్యూ అడిషన్స్ మొదలయ్యాయి. ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ ఆపర్చునిటీస్ డెఫినెట్గా విస్తరిస్తాయి. అయితే ఒక క్రియేటివ్ ఇంజనీర్ ఎమర్జ్ కావాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదు, దేర్ షుడ్ బి ఎ షిఫ్ట్ ఇన్ ద మైండ్ సెట్. సో ఇది తీసుకో. నేను జర్నలిజంలో చేరినప్పుడు మా పెద్దనాన్న పిలిచి, ఈ జర్నలిజం ఎందుకురా, ఎక్కడ ఉద్యోగం దొరుకుతుందిరా, బీఈడీ అయితే టీచర్ అవుతావు కదా, ఈ జర్నలిజం ఏదో ఎక్కడ తిరుగుడు, ఆ రిపోర్టర్ ఏంద్రో అన్నారు. ఇవాళ నేను ఆ మాట ఇనుంటే ఆవిడ రిటైర్డ్ అయితే గెజిటెడ్ హెడ్ మాస్టర్, ఇక రిటైర్ కాలే వయసు ఉంది, నేను ఇప్పుడు గెజిటెడ్ హెడ్ మాస్టర్గా ఉంటాను. ఆ అడ్వైజ్ ఇనుంటే మా ఫాదర్ ఏమన్నాడు, నేను టీచర్, నువ్వు టీచర్ ఉండొద్దురా అన్నాడు. మా నాన్నగారు కదా ఒక కోరిక ఉండే, నువ్వు ఏదైనా కదా టీచర్, ఆల్రెడీ నేనే టీచర్ కదా. సో అక్కడ నేను ఒక రిస్క్ తీసుకొని జర్నలిజం అనే కొత్త కోర్సులో ఎంటర్ అయితే నేను వాట్ ఐ యామ్ టుడే. ఇవాళ ఉండకపోతే మీరు నాగేశ్వర్ గెజిటెడ్ మాస్టర్ అంతే. సో అందువల్ల రిస్క్ తీసుకుంటే ఏ రకమైన మార్పు వస్తుంది అనేది నా జీవితమే అనుభవం చెప్తాను. డెఫినెట్ గా ఇది పెరుగుతుంది రాబోయే కాలంలో. ఇప్పుడు మా నాన్న తీసుకున్న నిర్ణయం తీసుకునేటప్పుడు ధైర్యం, నేను తీసుకోవడం ఈజీ, ఎందుకంటే నాకు ఒక సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ వచ్చింది, నా చైల్డ్ ఎలాగైనా బతుకుతాడని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అందువల్ల రాబోయే కాలంలో డెఫినెట్ గా ఇకో సిస్టమ్ దట్ ఇస్ ఎమర్జింగ్. గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? మనము గవర్నమెంట్ చేయగలిగేది ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. గవర్నమెంట్ మనుషులు బలవంతాన చట్టం చేసి బిఎఫ్ఏలో తోసదు. జయేష్ రంజన్ గారి పని కాదు అందరినీ మీరు వెంటనే బిఎఫ్ఏలో జాయిన్ కమ్మని. యూ కెన్ క్రియేట్ అన్ ఇకో సిస్టమ్. ఆ ఇకో సిస్టమ్ అందుకునే సివిల్ సొసైటీ ఉండాలి. దానికి తగ్గట్టుగా సమాజంలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇలా HMTV తీసుకునే ఇనిషియేటివ్ కూడా ఏంటంటే దెర్ ఈస్ అ వరల్డ్ బియాండ్ ద ట్రెడిషనల్ ఇంజనీరింగ్ అనేది చెప్పడమే దీని ఉద్దేశం. ఓకే సార్, జయేష్ రంజన్ గారు, ఫైన్ ఆర్ట్స్కి కొదవలేదు మనం ఇంతసేపు మాట్లాడుకున్నదే, మనకంటే ఉన్న దీని ప్రకారం చూసుకుంటే. అలాగే కొంతవరకు మనం రిస్క్ తీసుకోవాల్సిన, నాగేశ్వర్ గారు చెప్పినట్టుగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, మైండ్ సెట్ కూడా కొంత మారాల్సిన అవసరం ఉంది. సో ఈ వైపు విద్యార్థుల్ని ఆకర్షించడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం? సో అదే వారు చెప్పినట్టుగా ప్రభుత్వ బాధ్యత పూర్తిగా ఒక ఈకో సిస్టమ్ ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా ఇది ముఖ్యమైన బాధ్యత. సో ఈరోజు ఎట్లా పరిస్థితి ఉంది అంటే మనము సాధారణంగా కూడా చూస్తూ ఉన్నాము, పేరెంట్స్ దృష్టితో చూస్తే
ఏదో ఒక రకమైన సేఫ్ జాబ్లో సెటిల్ అయిపోవాలి, అవును. అదే మెయిన్ వాళ్ళకి అట్లా వాళ్ళకి ఒక రకంగా థింకింగ్ ఉంటుంది. సో వారు అన్నట్టుగా యాటిట్యూడ్ చేంజ్ చేయడానికి మనము స్టూడెంట్ దశ నుంచి కొన్ని ప్రయత్నాలు చేసుకోవాలి. సో ఈ ఇమేజ్ పాలసీలో, ఐటీ పాలసీలో కూడా ఈ అంశానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. ఉదాహరణకి మనకు ఇప్పుడు ఆర్ట్స్ యాజ్ అ సబ్జెక్ట్, అంటే డ్రాయింగ్ గీయడం, ఆర్ట్స్గా చేయడం, అది ఒకప్పుడు స్కూల్స్లో ఉండింది. బట్ ఈ మధ్య కాలంలో సాధారణంగా ఇట్లాంటి లెసన్స్కి, ఇట్లాంటి సబ్జెక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత లేదు. సో ఇమేజ్ పాలసీలో ఇది కూడా ఒక అంశం ఉంది. దట్ డ్రాయింగ్ క్లాసెస్, స్కూల్స్లో డ్రాయింగ్ టీచర్స్ని అపాయింట్ చేయడము, ఎవరికి అట్లాంటి మంచి ఇంట్రెస్ట్ ఉందో, ఇంక్లినేషన్ ఉందో, ఆ నైపుణ్యత ఉందో చిన్న వయసులోనే వాళ్ళని చూడడం. అదేవిధంగా కాలేజ్ స్థాయికి వచ్చేటప్పుడే చాలా మందికి ఒక రకంగా థింకింగ్ సెట్ అయిపోతుంది, రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్కి వెళ్ళాలి. సో ఆ సమయంలో కూడా ఇట్లాంటి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇందాక వారు బసిరెడ్డి గారు మిగతాలో చెప్పినట్టుగా చాలా వర్క్ ఈరోజు మన భారతదేశానికి వస్తూ ఉంది. ఇప్పుడు హాలీవుడ్ ఫిల్మ్సే కాకుండా ఈవెన్ కొన్ని ఇతర భాషల్లో అవుతున్నటువంటి, ఉదాహరణకి జాపనీస్, కొరియన్, కొన్ని ఇతర సెంటర్స్లో కూడా ఉన్నటువంటి వర్క్, అంటే ఇప్పటి వరకు భారీ స్థాయిలో రాలేదు, కానీ మనము గట్టిగా ప్రయత్నం చేస్తే అట్లాంటి పని కూడా వారు కూడా ఇక్కడికి భారతదేశానికి, హైదరాబాద్కి, బెంగళూరుకి, పూణేకి, ఈరోజు మన భారతదేశంలో 2-3 సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్ కాకుండా బెంగళూరు, బాంబే, పూణే ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. బట్ ఎక్కడైనా బెంగళూరు కావచ్చు, పూణే కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇప్పటి వరకు ఈ రంగానికి ఒక ఆర్గనైజ్డ్ సపోర్టు ప్రభుత్వ పరంగా ఎక్కడో రాలేదు. ప్రతి దగ్గర ఈ సెక్టర్ స్వతహాగానే డెవలప్ అవుతూ, గ్రో అవుతూ పోయింది. సో భారతదేశంలో మొదటిసారిగా ఇందాక వారు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ఒక ఈకో సిస్టమ్ ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడము, మ్యాన్ పవర్ డెవలప్మెంట్ కోసం కృషి చేయడము. తర్వాత ఇంకొకటి మేము ఈ మధ్యలో ఒకటి ఏం చేశాము అంటే, మీరు ఫస్ట్ 3 monthsలో అచీవ్మెంట్స్ గురించి అడిగారు. ఈరోజు మీరు ఐటీ రంగంలో చూడవచ్చు, వేరే టెక్నాలజీస్లో చూడవచ్చు, ఎక్కువగా కొత్త బ్రేక్ త్రూ ఐడియాస్ దేన్ని అంటాము, అది పెద్ద రీసెర్చ్ ల్యాబ్స్, ఇన్నోవేషన్ సెంటర్స్లో రావట్లేదు. ఇవన్నీ స్టార్టప్స్ ద్వారా సాధ్యమవుతా ఉంది. ఈరోజు మనము గూగుల్ కానీ, ఊబర్ కానీ, ఫేస్బుక్ కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఇవన్నీ ఒక స్టార్టప్ స్థాయిలో వచ్చి మొదలైనాయి. సో భవిష్యత్తులో కూడా ఇదే ట్రెండ్ ఖచ్చితంగా మొత్తం ప్రపంచంలోనే ఖాయం ఉంటుంది. అన్ని బ్రేక్ త్రూస్ స్టార్టప్స్ మాధ్యమం ద్వారా వస్తాయి. సో మన రాష్ట్రంలో స్టార్టప్స్కి కూడా చాలా భారీ స్థాయిలో చేయూత ఇవ్వడం కూడా, ఇప్పుడు మీరు టీ హబ్ గురించి చెప్పారు. సో యానిమేషన్ అండ్ గేమింగ్ కూడా మా దృష్టిలో చాలా ముఖ్యం. కాబట్టి ఈ రంగానికి సంబంధించిన ఒక వేరే ఇంక్యుబేటర్ కూడా ఒక 3 మాసాల క్రితం ప్రారంభించడం జరిగింది. అండ్ టీ హబ్లో ఈరోజు ఎట్లా అంటే కొత్త స్టార్టప్స్ మంచి ఆలోచనలతో వస్తున్నారు, వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తూ ఉన్నాము, మెంటరింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రోడక్ట్ ఒక స్థాయికి వస్తే వాళ్ళకి కొంత ఫండింగ్ సపోర్ట్ ఇచ్చే కూడా అవకాశం ఉంది. సో ఎగ్జాక్ట్లీ అదే రూపంలో ఒక ఇమేజ్ ఇంక్యుబేటర్ కూడా 3 మాసాల క్రితం ప్రారంభించడం జరిగింది. దాంట్లో 230 మంది కూర్చోడానికి అవకాశం ఉంది. అండ్ కొన్ని వారాల్లోనే మొత్తం అది ఫుల్ అయిపోయింది. ఇంకా చాలా డిమాండ్ కూడా కొత్తగా వస్తూ ఉంది. సో ఇదే ఈకో సిస్టంలో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సపోర్టింగ్ పాలసీ, మీరు ఇన్సెంటివ్స్ గురించి చెప్పారు. ఇక్కడ రాష్ట్రంలో ఎవరైనా వచ్చి ఇట్లాంటి సెంటర్స్ పెడుతూ ఉంటే మంచి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాన్ పవర్ ఈ రోజు కోసమే కాకుండా భవిష్యత్తులో కూడా ఎక్కువ సంఖ్యలో ఇంకా డిమాండ్ పెరుగుతూ ఉంటే ఆ పైప్ లైన్ ఎట్లా ఉంటుంది, ఉన్న సెంటర్స్కి బాగా ఎంకరేజ్ చేయడము, కొత్త హై క్వాలిటీ సెంటర్స్ ఇక్కడికి తీసుకురావడం, ప్లస్ స్టార్టప్స్ కోసం ఇంక్యుబేటర్స్, స్టార్టప్ పాలసీ లాంటివి ఉండడం. సో ఈకో సిస్టంలో ఇవే ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అండ్ ఒక బాధ్యతగా మొదటిసారిగా మన భారతదేశంలో, మహారాష్ట్రలో అంతకుముందు మన గేమింగ్ యానిమేషన్ పాలసీ ఒకటి పెట్టారు. బట్ ఏ రూపంలో ఆ పాలసీ ద్వారా భారీ సంఖ్యలో అక్కడ కొత్త కంపెనీస్ రావాల్సిందిగా ఉంటుంది, అవన్నీ ఇప్పటి వరకు చూడలేదు. రైట్ మేడం, మనం యానిమేషన్ గేమింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది పూర్తిగా క్రియేటివ్ రంగానికి సంబంధించిన అంశం. మీరు అంటే ఎవరైనా దీన్ని కెరీర్గా ఈ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్ దీన్ని ఎవరైనా ఎంచుకోవచ్చా? ఫస్ట్ టైం అంటే భారతదేశంలో ఫస్ట్ టైం మీరు ఈ కోర్సును ప్రారంభించినప్పుడు ఆ రెస్పాన్స్ ఎలా కనిపించింది మీకు? రెస్పాన్స్ చాలా బాగుందండి. గవర్నమెంట్ కాలేజ్లో అయితే చాలా బాగుంది. ప్రైవేట్ సెక్టర్లో ఇప్పుడు గేమింగ్లో ఎక్కువ డిమాండ్ ఉన్నట్టుంది. బికాస్ గేమింగ్ ఏంటంటే యానిమేషన్
creative field, animation and also programming. All three are involved. Okay. So the BTech program is చాలా బాగుంది. ఇది కొంచెం బీటెక్ ఓరియంటెడ్ చేసినా కూడా బాగుంటుంది. యాక్చువల్లీ ఇట్ ఇస్ బేసికలీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాగా మొదలైంది అనమాట. కానీ మేము ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్లో ఏంటి అన్ని 3Dలోనే చూస్తాం మేము, అంటే దట్ ఈస్ అవర్ వే ఆఫ్ వర్కింగ్. సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విచ్ ఇస్ 2 dimensional 3 dimensionalకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనేసి ఆలోచించి, తర్వాత ఇందులో యానిమేషన్ చేస్తే ఎలా ఉంటుంది ఆలోచించి ఈ ప్రోగ్రామ్ లోకల్ ఎక్స్పర్ట్స్తో ద్వారా డిజైన్ చేయబడింది అనమాట. బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ వెరీ చాలా ఇంట్రెస్టింగ్ కోర్స్. కానీ పేరెంట్స్ చాలామంది మీరు బొమ్మలు గీసుకొని బొమ్మల్ని నడిపిస్తారు, ఇది దానికి ఎంత డిమాండ్ ఉందో వాళ్ళకి అర్థం కాక ఇనీషియల్గా పేరెంట్స్ ఏం చూస్తున్నారంటే మా అబ్బాయి 15,000 జీతం సంపాదిస్తాడా లేకపోతే 20,000 ఇంత దాకా దర్ సాటిస్ఫైడ్. కానీ వాళ్ళకి ఏం తెలియదంటే ఇప్పుడు 15,000 నుంచి మొదలుపెట్టి రేపు ఆయన పెద్ద వయసు వచ్చినప్పుడు చాలా ఎక్స్పర్ట్ అయిపోయి అందులో హీల్ బీ అథారిటీ ఇన్ దట్, అది తెలియడం లేదనమాట. అంటే గవర్నమెంట్ ఈ రోజు ఒక పాలసీ తీసుకొచ్చి దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. చాలా వెరీ ప్రౌడ్. సో అంతకు ముందు ఇది రిస్క్ అనిపించలేదా మీకు దాని రెస్పాన్స్ అవన్నీ చూసినప్పుడు? అంటే దీంట్లో స్కోప్ ఉందనేసి ఫస్ట్ అందరికీ తెలుసు. అంటే యూనివర్సిటీ కొత్తగా మొదలైంది, వి వాంట్ కొత్త కోర్సులు, దీనికి సంబంధించిన కొత్త కోర్సులు ఏది ఉంటే బాగుంటుంది అనేసి కొంచెం హారిజాంటల్ గా స్ప్రెడ్ చేద్దాం అనుకున్నాము. అయితే అప్పుడు యానిమేషన్ చాలా స్కోప్ ఉందని తెలిసింది. ఆ కాలంలో చిన్న చిన్న యూనిట్స్ అంతా యానిమేషన్లో వాళ్ళు సర్టిఫికేట్ కోర్సెస్ మొదలు పెట్టారనమాట. అయితే వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, ఇది కొత్త యూనివర్సిటీ కదా, ఇది ఫైన్ ఆర్ట్ యూనివర్సిటీ కదా, ఇది ఇట్లా చేస్తే డిగ్రీ కోర్సులో పెడితే బాగుంటుంది కదా అనేసి ఇండస్ట్రీయే అప్రోచ్ అయింది మాకు. అయితే మాకు కూడా ఆలోచన ఉంటుంది కదా, ఆలోచన చూసి ఇది బాగుంటుంది అనేసి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్స్కి తీసుకెళ్ళి వాళ్ళు ఎలా చదువు చెప్తారో చెప్పారు. ఇది మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు అనేసి యూనివర్సిటీలో మొదలు పెట్టారు. రైట్, మారుతి శంకర్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో మనకి జయేష్ రంజన్ గారితో మాట్లాడడానికి. మారుతి శంకర్ గారు మాట్లాడండి. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. హలో అండి. హలో మారుతి గారు. హలో సార్. ఇట్స్ నైస్ దట్ యానిమేషన్ గేమింగ్ పాలసీ వచ్చింది అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీ. ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ మీ పాలసీలో ది టాస్క్ అనేది ఒకటి ఉంది కదా సార్, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ దీనివల్ల ఈ స్టూడెంట్స్ కి అందరికి ఎంకరేజింగ్ ఉంటుంది. దాని గురించి కొంచెం మీరు ఇఫ్ యూ కెన్ లెట్ us know that would be better. ఓకే, సో మారుతి గారు టాస్క్ గురించి అడుగుతున్నారు. టాస్క్ మన రాష్ట్రంలో ఇది ఒక చాలా వినూత్నమైన సంస్థ. దాని పూర్తి పేరు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ముఖ్యంగా టాస్క్ బాధ్యత ఎట్లా ఉంటుంది అంటే, మేము మన తెలంగాణ రాష్ట్రంకి ఎవరైనా ఎంప్లాయర్స్ వస్తారు అంటే రిక్రూట్మెంట్ కోసం హైరింగ్ చేయడానికి ఎవరైనా కంపెనీ వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని మేము అడిగి మీకు ఎట్లాంటి స్కిల్స్ కావాలో అది మేము తెలుసుకుంటాము. అండ్ టాస్క్కి అనుబంధంగా ఒక 170 కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రొఫెషనల్ కాలేజెస్. సో ఉదాహరణకి ఒక కంపెనీ మాకు ఇట్లాంటి స్కిల్స్ ఈరోజు అవసరం ఉంది అని మాకు చెప్తే మేము ముందుగానే ఆ కాలేజెస్కి వెళ్ళి ఈ రంగంలో మీరు కొంత స్కిల్స్ పెంచుకోగలితే మీకు మంచి ఆ కంపెనీ ద్వారా ఉద్యోగం వస్తుంది. సో టాస్క్ ద్వారా ఈ కొత్త స్కిల్స్ నేర్పడము అండ్ ఎంప్లాయర్స్ దగ్గరికి ఆ క్యాండిడేట్స్ని పంపించడం. ముఖ్యంగా ఎంప్లాయర్స్కి గతంలో ఒక ఫీడ్బ్యాక్ ఏముండింది అంటే, మీరు అంటే తెలంగాణలో ఎన్నో వందలాది కాలేజెస్ ఉన్నాయి, వేలాది సంఖ్యలో స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం కోర్స్ పూర్తి చేసి జాబ్ మార్కెట్కి వస్తూ ఉన్నారు. కానీ మా అనుభవం ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళకి చాలా రీట్రైనింగ్ చేయాల్సిందిగా ఉంటుంది. నేను ఈరోజు సెలెక్ట్ చేస్తాను, కానీ 8-10 మాసాలు వాళ్ళని కూర్చోపెట్టి జీతం ఇస్తూ ఏ ప్రాజెక్ట్ ఇవ్వకుండా జస్ట్ వాళ్ళకి కొత్తగా మళ్ళా అంత రీట్రైనింగ్ చేయాల్సిందిగా ఉంటుంది. సో టాస్క్ రావడం వల్ల అట్లాంటి ఫీడ్బ్యాక్ చాలా మటుకు తగ్గిపోయింది. ఇప్పుడు కొన్ని కంపెనీస్ నుంచి మాకు ఏం ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది అంటే, మొట్టమొదటి రోజు నుంచి వాళ్ళకి ప్రాజెక్ట్స్ అసైన్ చేసే పరిస్థితి వచ్చింది. సో యానిమేషన్ అండ్ గేమింగ్ అండ్ మల్టీమీడియా రంగానికి కూడా టాస్క్ నుంచి ఖచ్చితంగా హెల్ప్ ఉంటుంది. రైట్, ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా మారుతి శంకర్ గారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్ సార్, ఎందుకంటే మా లాంటి కంపెనీస్ కి బేసికలీ వెరీ స్కేర్సిటీ ఉండేది రిసోర్సెస్ కి. దిస్ విల్ బి రియల్లీ ఎంకరేజింగ్ ఫర్ us. And thanks to the government, sir, this initiative of the new policy is very fantastic. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ మారుతి. అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మార్కెట్ తన స్పేస్ క్రియేట్ చేసుకోవటానికి యానిమేషన్ గేమింగ్ ను వాడుకుంటున్నారు. చాలా మందికి తెలియని అంశం ఇది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇండియాలో సడన్ గా మిస్ యూనివర్సులు ఇండియన్స్ అవడం మొదలు పెట్టారు. అంటే అప్పుడే భారతదేశంలో మహిళలు అందంగా పుట్టారా? లేరా ఇదివరకు? కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఈ కాస్మెటిక్స్ ఇండస్ట్రీ ఇండియన్ మార్కెట్ లో పెనెట్రేట్ అయిందో, టు క్రియేట్ ఎ బ్యూటీ కాన్షియస్నెస్ లేకుండా కాస్మెటిక్స్ అమ్మవు. బ్యూటీ కాన్షియస్నెస్ పెరగటానికి ఇండియన్ ఉమెన్ మిస్ యూనివర్సులలో గెలవడం మొదలయ్యారు. లేకుంటే సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్ ముందు భారతదేశంలో
మహిళలు అందంగా లేరని అనుకుంటే తెలియదు కథనం. అందువల్ల ఇలా క్రియేట్ చేస్తుంటుంది మార్కెట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఆటోమొబైల్ అమ్మాలి, లేదు ఒక కాస్మెటిక్స్ అమ్మాలి, లేదు ఇంకోటి అమ్మాలి. ఈ అమ్మాలి అంటే మన థాట్ ప్రాసెస్ను కంట్రోల్ చేయాలి. థాట్ ప్రాసెస్లోకి పర్మియేట్ అవ్వటానికి ఏం చేస్తారంటే ఈ గేమ్స్ను వాడుతున్నారు. ఇది మార్కెట్ దీనివల్ల పెద్ద స్ప్రెడ్ మార్కెట్. కేవలం చాలా మంది ఏంటంటే యానిమేషన్ అంటే ఓన్లీ బాహుబలి అనుకుంటారు. కాదు, అంటే నువ్వు ఏ ప్రొడక్ట్నైనా యాక్సెప్టబిలిటీ తేవాలి అంటే ఆ ప్రొడక్ట్కు కావలసినటువంటి ఒక థాట్ ప్రాసెస్ క్రియేట్ కావాలి. లేకపోతే థాట్ ప్రాసెస్, నేను ఇప్పుడు నాగేశ్వర్లు అంటాడు జీన్స్ కొనమంటే కొనలేడు. నాకు థాట్ ప్రాసెస్ ఉంటేనే నేను జీన్స్ కొనుక్కుంటాను. సో ఎవరు ఒక మనిషి ఏది కొనాలన్నా కూడా ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి. అక్కడ కూడా మార్కెట్ స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల అంటే దీని ఇంటగ్రేషన్ పెరుగుతుంది. రెండోది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇదివరకు లాగా రిజిడిటీ లేదు, మారుతుంది. ఇప్పుడు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్స్ వస్తున్నాయి. అంటే ఒక కోర్సు చేస్తే ఒకటే కోర్సు చేయాలని రూల్ ఏం లేదు. యూ కెన్ ఒక కోర్సు చేస్తూ ఇంకో కోర్సు చేయొచ్చు. ఇంకా 4 ఏళ్ళకైతే ఇంకా మారిపోయి నువ్వు ఒకటేసారి దమ్ముంటే 3 కోర్సులు కూడా చేసుకోమంటారు. అలా మారుతున్నాయి కనుక డెఫినెట్గా ఒక న్యూ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. ఫైనల్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో గ్రాస్ రూట్స్లో చేంజ్ కావాలి. ఇప్పుడు మనకు థింకింగ్ ఇండివిజువల్స్ ఇండియాలో కొరత లేదు. నీకు అది దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కల్చరల్ హిస్టరీ. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనం ఆలోచించడానికి స్టైఫిల్ చేసేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ బిల్డప్ చేసుకుంటున్నాం. దాన్ని కనుక చేంజ్ చేయగలిగితే డెఫినెట్గా అంటే ఒక ఎక్స్ప్లోరింగ్ మైండ్స్ని తయారు చేయాలి, ఒక రిసైటింగ్ మైండ్స్ కాదు అనేది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. అది లాంగర్ రన్. ఇప్పుడు మనం ఏంటంటే ఇనీషియల్గా ఈకో సిస్టమ్ ఏర్పాట్లో ఉన్నాం. ఎప్పుడైతే డిమాండ్ క్రియేట్ అవుతాయి అన్నీ దానంతటదే మొదలవుతాయి. మనకేమీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ది వాటర్ నోస్ ఇట్స్ ఓన్ షేప్ అన్నట్టు మార్కెట్ నోస్ ఇట్స్ ఓన్ స్పేస్. వన్స్ యూ క్రియేట్ ఆటోమేటికల్గా డిమాండ్ జనరేట్ అవుతున్న కొద్దీ ఈకో సిస్టమ్ ఉపయోగించుకొని మొలుస్తూనే ఉంటాయి కొత్త బొక్కలు. రైట్ సార్. బసిరెడ్డి గారు, అమ్మోరు సినిమా దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది మనకు ఆ సినిమా రిలీజ్ అయ్యి కూడా. అది కానీ అంటే గ్రాఫిక్స్ పరంగా మన తెలుగు ప్రేక్షకులు చూడడం మొదలుపెట్టి అరుంధతి కానీ, అంజీ, దేవి, ఇప్పుడు మన బాహుబలి వరకు టోటల్గా వేల కోట్ల రూపాయల తెలుగు ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇప్పుడు తీసుకొచ్చిన పాలసీ కానీ, ఇప్పుడు జరుగుతున్న వర్క్ కానీ ఏ రకంగా ఉపయోగపడిపోతుంది భవిష్యత్తులో? సార్ ఇందులో అలాంటి సినిమాలు ఎందుకంటే ఏ స్థాయిలో హిట్ అయ్యి మనం చూస్తున్నాం. రైట్. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర సరిగ్గా స్కిల్ లేక కొన్ని ప్రాజెక్ట్స్, కొన్ని వర్క్ అవుట్సోర్స్ చేయాల్సి వచ్చింది సార్. మన వాళ్ళు ఇంగ్లాండ్కి పంపించారు, హాంకాంగ్కి పంపించారు, చైనాకు పంపించారు. ఇక్కడ స్కిల్ అంతమంది లేరు కనుక. కానీ ఇప్పుడు ఈ బాహుబలి తర్వాత బాహుబలి అబౌట్ 700 పీపుల్ హైదరాబాద్లోనే పనిచేశారు సార్ ఆల్మోస్ట్. సో ఇప్పుడు షారుఖ్ ఖాన్ది కూడా ఒకటి రెడ్ చిల్లీస్ అని చెప్పని బాంబేలో పెట్టుకున్నాడు. అతను కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఈ రోటోమేకర్లో అతను కూడా సినిమాలు బాగానే చేస్తున్నాడు, ఇంటర్నేషనల్ సినిమాలు చేస్తున్నాడు. సినిమాల కన్నా సార్ ఇది సినిమాలకే కాన్సన్ట్రేట్ కాకుండా ఇది ప్రతి ఫీల్డ్లో పనికి వస్తుంది సార్. అది ఇంకొకటి డ్రాబ్యాక్ ఏంటంటే పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఈ ఫీల్డ్లో దిగితే సినిమా అంటే తెలంగాణలో ఫర్ సమ్ రీజన్ సినిమా అంటే అంత మంచి అభిప్రాయం లేదు సినిమా ఇండస్ట్రీ అంటే. అంటే స్పెషల్లీ గర్ల్స్ పంపించాలంటే సినిమా ఇండస్ట్రీకి అంటారు. కానీ వాళ్ళకి అర్థం కాని ఏంటంటే వాళ్ళు కూడా కంప్యూటర్లు ఏదైతే ఐటీ కంపెనీలో ఎలాగ పనిచేస్తారో ఓ ఆఫీస్లోకి వెళ్తారు, కంప్యూటర్లో మీద కూర్చుంటారు, వాళ్ళు డిజైన్ చేస్తారు. దాని తర్వాత ఇది ఓన్లీ బొమ్మలు గీయడమే కాదు సార్, దీంట్లో ప్రోగ్రామింగ్ ఉంటుంది, దాని తర్వాత గేమ్ డిజైనింగ్ అనేది ఉంటుంది. గేమ్ డిజైనింగ్ మేము ప్రీవియస్ గవర్నమెంట్లో ఈ పాలసీ ఎప్పుడు కూడా వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా. అప్పుడు మేము వెళ్ళినప్పుడు యూట్రిక్లో ఒక PhD లేడీ వాజ్ టీచింగ్ సైకాలజీ ఇన్ ద గేమింగ్ యూనివర్సిటీ అండి. అంటే ఇది రియలీ సీరియస్ బిజినెస్. మనది ఒక్క గేమ్ హిట్ అయినా కానీ $1 బిలియన్ అంటే 5,000 కోట్లు సార్. బాహుబలికి అంత తిప్పి కొడితే 1000 కోట్లు వచ్చినాయి, 1000 కోట్లు కూడా రాలేదు. సో ఇట్ జస్ట్ నీడ్ వన్ గుడ్ గేమ్ టు గెట్ $1 బిలియన్ దిస్ థింగ్. సో దట్ పొటెన్షియల్ ఈస్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. మీరు రామేశ్వరం వెళ్ళి చూస్తే దాన్ని ఎలా కట్టారు ఆ కాలంలో, మనకు అప్పుడు పాపులేషన్ ఎలా ఉండింది అనేది నాగేశ్వర గారు చెప్పినట్లు బ్రహ్మాండంగా చేశారు సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది కనుక ఇప్పుడు పేరెంట్స్ కొంచెం చూసి, అంటే వాళ్ళ చుట్టుముట్టు చూస్తే వాళ్ళ చిన్నపిల్లలు కూడా సార్ స్కూల్కి వెళ్ళినప్పుడు యాపిల్ అంటే ఏంటంటే యాపిల్ అంటే బొమ్మ మీద చూపించారు, ఇప్పుడు 3Dలో చూపిస్తున్నారు, దాన్ని కట్ చేస్తున్నారు, మీరు ఇవన్నీ చేస్తున్నారు అన్నట్లు. నాగేశ్వరరావు గారు అన్నట్లు నేను ఎన్నోసార్లు స్పీచ్ ఇచ్చుకుంటూ వచ్చాను. మెడికల్ స్టూడెంట్కి ఈరోజు ఒక చచ్చిపోయిన మమ్మీని తీసుకొచ్చి కళేబరాన్ని తీసుకొచ్చి ఆపరేషన్ చేస్తున్నారు, అందులో బ్లడ్ వెసల్స్ లేవు, ఏం లేదు, అది ఎక్కడ కట్ అయింది ఏం కట్ అయింది కూడా సరిగా తెలియదు. ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే సార్ లేజర్స్తో కట్ చేస్తారు, నో సీజర్స్ నథింగ్ విల్ బి దేర్, నో స్కాల్ప్స్ విల్ బి దేర్, లేజర్తోనే కట్ అవుతుంది, ప్రిసైజ్ కట్ అవుతుంది, ఆల్రెడీ లేజర్ కటింగ్ అవుతుంది. ప్లస్ ನೀವು బ్లడ్ ప్రెషర్, ఈ పేషెంట్ హై బ్లడ్ ప్రెషర్ లో బ్లడ్ ప్రెషర్ కూడా మీరు డైల్ చేస్తే మన రామానుజమే మన దగ్గర ఉన్నారు సార్. సో అటువంటి మ్యాథమెటిషియన్స్ అల్గరిథమ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ బ్లడ్ ఫ్లోను కూడా ఫ్లూయిడ్ డైనామిక్స్ ద్వారా అల్గరిథమ్స్ ద్వారా బ్లడ్ ఫ్లూయిడ్ డైనామిక్స్ కూడా ఇచ్చేసి
ఆ డైల్ చేస్తే అందులో నుంచి ఎంత బ్లడ్ రావాలా ఏం రావాలా ఏ ప్రెషర్ ఉంది అని చెప్పి చూపిస్తే ఇది తప్పు వెయిన్ కట్ చేసిండా లేదా అనేది కూడా మెడికల్ స్టూడెంట్స్ కూడా ఫ్యూచర్లో ఇది నేర్చుకోబోతున్నారు. సో ఇట్స్ ఆపర్చునిటీ ఈజ్ ఇమ్మెన్స్ అన్నట్టు. ఎట్లయితే 90s లో ఐటీ అంటే ఆపర్చునిటీ ఎలా ఉంది అన్నారో ఈ రోజు గేమింగ్ అండ్ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ ఇన్ జనరల్ మీడియా ఎంటర్టైన్మెంట్ multimedia. There are so many opportunities, it's not even funny. Parents have to realize, and especially the creative kids అండి, వాళ్ళని తీసుకుపోయి నువ్వు సిఈసి పెట్టేసి ఇస్తే he won't enjoy the job. జాబ్ ఎంజాయ్ చేయకుంటే వాళ్ళు రాణించలేరండి ఏ దాంట్లోనే కానీ. ఇప్పుడు మేడం చెప్పినట్లు there are people who are working in Hyderabad over 2 lakh rupees per month, but they have been working there for 7-8 years. There are people who are making 5 to 10 lakhs also in the same business, in the VFX only, cinema industry లోనే. So I know those are the companies are there because being the president I know how much they are paying. So those jobs are there. But skill రాకుండా స్కిల్ లేకుండా వెతకాలంటే వెతకలేరు. ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఉంది కనుక ఇప్పుడు ఎంటర్ అయిన వాళ్ళకు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. దానికి తోడు గవర్నమెంట్ సహకరిస్తుంది కనుక కేటీఆర్ గారు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకెళ్లాలనుకుంటున్నాడు. సో జయేష్ రంజన్ గారికి ఫుల్ సపోర్ట్ కేటీఆర్ దగ్గర నుంచి ఉంది. సో హీఈస్ గోయింగ్ టు డూ వెరీ వెల్ ఇఫ్ వీ జస్ట్ హ్యావ్ ఎనఫ్ పేషెన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ ద పేరెంట్స్. అంటే దానికి ఒకటి ఏంటంటే మన సొసైటీలో యాటిట్యూడినల్ చేంజ్ రావాలి. ఇప్పుడు ఏంటంటే ఉదాహరణకు ఆల్గరిథమ్స్ మ్యాథమెటిక్స్లో చదువుతాం. ఇది చదివి పిల్లవాడికి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆల్గరిథమ్స్ వరకే తెలుసు, కానీ దీన్ని విమానాల్లో కూడా వాడతారని తెలియదు. క్వైట్ అన్ఫార్చునేట్. అంటే దీని యొక్క అద్భుతమైన వరల్డ్ తెలియదు. ఇప్పుడు అది రామాయణము నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు పుస్తక రూపంలో చదివాను, కానీ అప్పటికన్నా రామాయణం టీవీలో వచ్చాక పాపులర్ అయింది. రామాయణం గేమ్స్ కార్టూన్స్ వచ్చాక ఇంకా పాపులర్ అయింది. ఇప్పుడు రామాయణ గేమ్స్ వస్తున్నాయి. అంటే మనం అంటే ఒక ఎపిక్ లాంటి రామాయణమే ఫ్రమ్ ఏ బుక్ ఫామ్ టు ద గేమ్ ఫామ్ ఎవాల్వ్ అయింది. అంటే అంటే ఇలా ఒక న్యూ వరల్డ్ ఎట్లా ఎమర్జ్ అవుతుందనే దానికి ఉదాహరణ చెప్పాను. సో డెఫినెట్ గా ఇది యాటిట్యూడ్నల్ చేంజ్. అంటే సొసైటీలో ఈ యాటిట్యూడ్ అనేది ప్రాసెస్ లో డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అనేది టైం, ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. డెఫినెట్ గా ఇట్ విల్ క్యాచ్అప్, అందులో అనుమానం ఏం లేదు. ఈ క్యాచ్అప్ అయ్యడానికి ప్రభుత్వం సృష్టించే ఎకో సిస్టమ్ అప్పటికే డెవలప్ అయి ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది. మీకు ఒక ఉదాహరణ, ఐటీ సెక్టార్ వరల్డ్ లో ఎక్స్పాండ్ అయ్యే టైంకు మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలో అడ్డగోలుగా పిల్లలు తయారై ఉన్నారు. అసలు సెమీ కుక్డ్ హాఫ్ ఆమ్లెట్లు కూడా వెళ్ళిపోయినాయి. ఎందుకు అంటే హాఫ్ బేకర్ ప్రొడక్ట్స్ కూడా డిమాండ్ వచ్చింది. ఇప్పుడు జాతరలో ఉడకని అన్నీ అమ్ముతాయి, అవునా కదా? మీకు ఫెస్టివల్ రోజు వినాయక చవితి రోజు ఎట్ల నుండి అమ్ముతాయి అన్ని. ఎందుకు అమ్ముతాయి అంటే డిమాండ్ అట్లుంటుంది. జాతరలో నీకు సగం ఉడికినా అమ్ముతుంది. అలాగే ఎప్పుడైతే వరల్డ్ గ్లోబల్ ఐటీ ఇండస్ట్రీ ఓపెన్ అప్ అయిందో అప్పుడు మనం సిద్ధపడి ఉన్నాం. ఇప్పుడు ఇమేజింగ్ ఇండస్ట్రీ కానీ సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎనీథింగ్, మనం ఒక ఇండస్ట్రీ ఓపెన్ అప్ అయ్యే టైంకు రెడీ ఉంటే మనము ఫస్ట్ ఆపర్చునిటీ గ్రాప్ చేస్తాం ఎప్పుడైనా. లేకపోతే మనం ఫస్ట్ ఆపర్చునిటీ గ్రాప్ చేయం, మనం మళ్ళీ చాలా ఒక జనరేషన్ పడుతుందని తట్టుకోవాలంటే. అందువల్ల ఒక ఫస్ట్ ఆపర్చునిటీ గ్రాప్ చేయాలంటే మనం రెడీ అయి ఉండాలి. ఆ రెడీ అయి ఉండే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది, దాన్ని మనం ఆహ్వానించాలి. సార్ జయేష్ రంజన్ గారు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి హైదరాబాద్ను ఒక కేంద్రంగా మనం చూస్తున్న సమయంలో తెలంగాణ ప్రజలకి, ఆ ప్రజలకు సేవలు చేయడానికి, సర్వీసెస్కి ఈ ఐటీని ఏ రకంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? ఎట్లా ఉపయోగపడుతుంది? అంటే పౌర సేవల కోసం దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి? అంటే మా మంత్రి గారు ఒక విషయం పదే పదే చెప్తూ ఉంటారు. ఆయన ఏం చెప్తారు అంటే ఇది ఒక సాధారణ వ్యక్తి జీవితంలో ఐటీ వలన, టెక్నాలజీ వలన మార్పు తీసుకురాకపోతూ ఉంటే అట్లాంటి టెక్నాలజీకి ఏం ఉపయోగం లేదు. సో ఆ దిశలో గత 2 సంవత్సరాల నుంచి మేము చాలా కృషి చేస్తున్నాము. సాధారణంగా ఇతర ప్రభుత్వ సందర్భంలో మన రాష్ట్రంలోనే అంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండింది అంటే ఐటీ శాఖ అంటే ఇది హార్డ్వేర్ కొనుగోలు చేసే శాఖ. నాకు 20 కంప్యూటర్లు కావాలి, నేను వాళ్ళకి రిక్వెజిషన్ పంపిస్తాము, వాళ్ళు 20 కంప్యూటర్ కొని ఇచ్చేస్తారు. బట్ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే మేము అన్ని శాఖలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి 38 శాఖల దగ్గరికి వెళ్ళి ఏ రంగంలో టెక్నాలజీ మీరు ఉపయోగించుకోవచ్చు, మీరు ఈరోజు ఇంటర్నల్గా ఎట్లా పని చేస్తూ ఉన్నారు, దాంట్లో టెక్నాలజీని ఎంతవరకు వినియోగించుకోవచ్చు, మీరు ప్రజల దగ్గరికి ఏమేమి సేవలు అందిస్తున్నారు, టెక్నాలజీ వినియోగం ద్వారా ఆ సేవల్ని ఇంకా మెరుగుగా అందించే అవకాశం ఉంది. ఇట్లాంటి వాళ్ళ సహకారంతో ఇట్లాంటి కొన్ని ఆపర్చునిటీస్ మేము వెతుకొని సొల్యూషన్స్ తయారు చేసి ఇస్తున్నాము. ఈరోజు ఉదయమే ఒక అవార్డ్ కార్యక్రమం ఉండింది. మన రాష్ట్రం నుంచి చాలా కొత్త అప్లికేషన్స్కి అవార్డ్స్ దక్కినాయి. ఉదాహరణకి
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక వాలెట్ అనే ఒకటి చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వాళ్ళు ఒక సీసీటీవీ మానిటరింగ్ సిస్టమ్ పెట్టారు. వీటన్నిటి వెనక మా ప్రయత్నం ఉంది. అంటే మేమే అక్కడికి వెళ్ళి ఈ ఆపర్చునిటీస్ మీకు ఉంది, ఈరోజు మాన్యువల్గా ఎందుకు మీరు ఈ అంత ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ లైసెన్స్లు అవన్నీ ఎందుకు పెట్టాలి, ఒక యాప్ తయారు చేస్తే, అండ్ ఆ యాప్ కూడా ఒక స్టార్టప్ ద్వారా మేము చేయించాము అనమాట. సో రాబోయే రోజులో ఇంకా ఇప్పుడు మనకు దుర్భాగ్యంగా మొత్తం రాష్ట్రానికి ఇంకా కనెక్టివిటీ లేదు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఇచ్చే ధ్యేయం ఉంది, కానీ ఇంకా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు దాని వరకు పడుతుంది. సో రూరల్ టెక్ పాలసీ దీనికి ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో 100% కనెక్టివిటీ చేరిన తర్వాత ఈ విద్యా రంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో ప్రతి దాంట్లో టెక్నాలజీ ఉపయోగించుకొని అక్కడ సాధారణ వ్యక్తి జీవితంలో ఇట్లాంటి మంచి ఫలితాలు ఇచ్చే 100% ఈరోజు అవకాశం ఉంది. రైట్. బసిరెడ్డి, ఒక విషయం అదే విషయంలో సార్, నేను కొన్ని అంటే 3-4 సంవత్సరాల నుంచి మేము అకాడమీలో దిగాం కనుక నేను చెప్పుకుంటూ వస్తున్నాను, ఎక్కడ వీలైతే అక్కడ రూరల్లో ఉన్న విలేజెస్ ఇప్పుడు మన ఈ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఉదే స్ట్రాటజీలో వెళ్తున్నారు కనుక కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పని, ఒక వ్యక్తి ఇంట్లో ఉండి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ పరిస్థితి బాగాలేకుంటే చూసుకుంటూ క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆన్లైన్లో అప్లింక్ చేస్తే క్యారెక్టర్కు బై ఫ్రేమ్ ఇంత డబ్బులు వస్తాయని చెప్పని ఇంట్లో కూర్చొని ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేస్తే అతని బ్యాంకులో డబ్బులు వస్తే అతను ఏటీఎంలో డ్రా చేయొచ్చు. అది రాబోతోంది, ఆల్రెడీ కొన్ని రంగాల్లో జరుగుతోంది అది. కానీ దీంట్లో కూడా జరుగుతుంది. ఇందులో మెజరింగ్ వెరీ ఈజీ సార్. ఒక ఫ్రేమ్ యానిమేషన్ మూవీ చేయాలంటే ఫ్రేమ్ ఇన్ని ఫ్రేమ్కి 24 ఫ్రేమ్లు, ఫ్రేమ్ కింద అని ఇస్తారు అన్నట్లు. ఆ క్యారెక్టర్ అతను క్రియేట్ చేయాలి, ఇంట్లో కూర్చొని క్రియేట్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులు పండుకున్నాక రాత్రి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కేటీఆర్ గారు చెప్పినట్టు ఇంటింటికి గానే వెళ్ళిందంటే ఆయన ఇంట్లో కూర్చొనే పని చేసుకోవచ్చు. హైదరాబాద్ కూడా రావాల్సిన అవసరం లేదు, సుఖంగా తల్లిదండ్రులతోనే ఉండొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు డూ దట్, బికాస్ అందరు హైదరాబాద్కి వచ్చేసిస్తే ఇంకా ఊళ్ళో ఎవరు ఉంటారు సార్. సో అది దట్స్ అనదర్ రీజన్ అవర్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ రైట్ యాంగిల్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా దీనికి సపోర్ట్ ఉంది అన్నట్లు. సో ఇట్స్ ఫ్యూచర్ ఇస్ డెఫినెట్లీ బ్రైట్. దే జస్ట్ హ్యావ్ టు బి యునో గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, అంతే తప్పితే. రెడ్డి గారు జయేష్ గారు చెప్పింది, ఇప్పుడు టెక్నాలజీ అన్ని డిపార్ట్మెంట్లో ఎట్లా వాడచ్చు అని ఐటీ డిపార్ట్మెంట్ వెళ్ళి ప్రతి శాఖను అవేర్నెస్ చేస్తుంది. ప్రజలకు కూడా అవేర్నెస్. టెక్నాలజీ ఓన్లీ ఎలీట్ని ఉపయోగపడుతుందని రాంగ్ నోషన్ ఉంటుంది ఒకటి, అది నిజం కాదు పూర్తిగా. ఇప్పుడు ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద అన్నం వండుకునేటప్పుడు ఆన్నే కూర్చోవాలి, ఎప్పుడు పైకి మూత ఎగిరిపోతుంది కనుక. తర్వాత గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కర్ వచ్చింది, ఆడ పెట్టి వేరే దగ్గర పని చేసుకుంటారు, సౌండ్ వినబడుతూనే వచ్చి ఆపేస్తాను. తర్వాత ఎలక్ట్రిక్ స్టవ్ వచ్చింది, టైమర్ పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి ఏంటంటే, నువ్వు సినిమా చూసి ఇంటికి పోతూ థియేటర్ నుంచి ఆన్ చేస్తే రిమోట్ లో కుక్కర్ ఆన్ అవుతుంది, నువ్వు ఇంటికి పోయే వరకు అది మంచిగా హాయిగా అన్నం అంటే ఆగిపోయి ఉంటుంది. ఇది ఈ రోజుకి వస్తుంది. ఇంకా భవిష్యత్తులో అసలు రిమోట్ ఆన్ చేస్తే కడిపే నిండుతుందేమో, వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్. అంటే ఒక ఎగ్జాంపుల్, నేను టీవీ చూసే వాళ్ళు టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కూడా ఉండరు, సామాన్య ప్రేక్షకులు ఉంటారు. అంటే ఒక సాంకేతిక పరిజ్ఞానం ఒక సాధారణ మనిషి జీవితంలో ఎంత అద్భుతమైన మార్పు తెచ్చింది. ప్రెషర్ కుక్కర్, గ్యాస్ స్టవ్ భారతదేశంలో మహిళల్ని విముక్తి చేసింది. అంటే అంత వండర్ఫుల్ గా నీ జీవితాన్ని మారుస్తాయి. ఇలా ఉండదు, అంటే యు కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎలా ఉంటుందో కూడా మనం ఇమాజిన్ చేయలేము. సో అందువల్ల ఇవాళ సత్యనారాయణ వ్రతాన్ని నువ్వు ఆన్లైన్ లో చేసుకుంటున్నారు, దీపావళి క్రాకర్స్ ఆన్లైన్ లో కలుస్తున్నారు. సో అందువల్ల మనం ఈ ప్రపంచం అన్ప్రిడిక్టబుల్, ఇట్ ఈస్ అన్ అన్చార్టెడ్ టెరిటరీ. టెక్నాలజీ ఆ అన్చార్టెడ్ టెరిటరీకి నువ్వు ఎంత ప్రిపేర్ అయినా తక్కువే. అయితే మన ప్రయత్నం మనం చేయడమే, మిగతా వాళ్ళకన్నా కనీసం ముందుండడం అనే ప్రయత్నమే మనం చేయాలి. రైట్. జయేష్ రంజన్ సార్, మీరు ఒక విషయం చెప్పండి. టీఎస్ఐ పాస్ ద్వారా తక్కువ కాలంలోనే మీరు అనుమతులు ఇస్తున్నారు, ఎట్లా దాని రెస్పాన్స్ ఎలా కనిపిస్తుంది? తక్కువ కాలంలో ఇచ్చిన దాంట్లో దాదాపు 1700 కంపెనీల వరకు వచ్చినట్టున్నాయి స్టార్టింగ్ దాంట్లో. ఇప్పుడు ఈ సంఖ్య 2000 దాటింది. సో ఇది కూడా టెక్నాలజీ వినియోగంకి ఒక మంచి ఉదాహరణ అనమాట. అంతకుముందు ప్రభుత్వ శాఖలకి అనుమతి ఇచ్చే క్రమంలో ఒక చాలా పెద్ద ప్రాసెస్ ఉండింది. అంటే చాలా సార్లు తనిఖీకి వెళ్ళాలి, రకరకాలుగా డాక్యుమెంట్స్ పరిశీలించాలి, దానివల్ల ఆలస్యం ఉండేది. కానీ ప్రభుత్వం ఎప్పుడో ఇది టైం పద్ధతిగా మనము పర్మిషన్స్ అనుమతి ఇచ్చి ఇంకా ఇన్వెస్టర్స్ దృష్టిలో ఇక్కడ బిజినెస్ చేయడం అంత సులభం అని ఒక గుర్తింపు పొందాలి. సో అప్పుడు అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా డిజిటల్ ఉపయోగం ద్వారా, టెక్నాలజీ ఉపయోగం ద్వారా వాళ్ళ ప్రాసెసెస్ని వాళ్ళు తగ్గించుకోగలిగారు. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా ఐటీ కంపెనీస్, ఇతర ఇండస్ట్రీస్కి కూడా భారతదేశంలో తెలంగాణలోనే ఇట్లాంటి ఒక వసతి ఉంది.
ఇది కూడా వాళ్ళకి మంచి ఒక అట్రాక్షన్గా ఇక్కడ ఉన్నది అది నిలుచుతుంది అనమాట. రైట్. బసిరెడ్డి గారు, మీరు ఫైనల్గా ఒక విషయం చెప్పండి. మనకు అవసరాలను గుర్తించాం, నైపుణ్యం కావాలి. ఈ రెండింటిని గ్యాప్ను ఫిల్ చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి ఏ రకంగా ఉంది, ఇంకా ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? సార్ ప్రభుత్వం చేస్తూనే ఉంది సార్. అది ఫైన్ ట్యూనింగ్, ఏ పాలసీలైనా ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది రాను. కానీ ఇప్పుడు ఇంక్యుబేటర్ అప్రూవ్ అయిపోయి ఇంక్యుబేటర్లో చేస్తే 232 సీట్స్కు 250 సీట్స్ ఫిల్ అయినాయి సార్. అంటే ఇది ఒక ల్యాప్టాప్ మీద తీసుకపోతే ఆడ పని చేసుకోవచ్చు అన్నట్ల నెట్వర్క్ అంతా ఉంటుంది. సో ఆ సౌకర్యాలు ప్రభుత్వం కలిగిస్తుంది కనుక ప్రభుత్వం చేస్తుంది. ఓన్లీ ఎడ్యుకేషన్ సైడ్ ఇంకా మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు వాళ్ళు హై స్కూల్ లెవెల్లో కూడా ఈ ఆర్ట్ కల్చర్ తీసుకురావాలని చెప్పని అనుకుంటున్నారు. పేరెంట్స్కు కూడా మేము మేడంతో ఎన్నోసార్లు మాట్లాడాను. మేడం కూడా ఈజ్ ఇంట్రెస్టెడ్. కొన్ని ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్కి వెళ్ళి వాళ్ళు గ్రాడ్యుయేట్ కాకమొదలు ఇందులో ఉన్న అవకాశాలు ఏంటివి ఏవని చెప్పని వాళ్ళకు స్టూడెంట్స్కి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అని చెప్పని సెమినార్స్ పెట్టి వర్క్షాప్స్ పెట్టి పేరెంట్స్ కూడా చూపించి ఇదిగో ఇక్కడ ఈ ఫీల్డ్లో పని అవుతుంది, ఈ ఫీల్డ్లో పని చేసుకోగలుగుతారు, ఇలా ఉద్యోగాలు ఉన్నాయి. నాస్కామ్ ప్రకారం ఈరోజు మన ఫీల్డ్లో సార్ 300,000 3 లక్షల ఉద్యోగస్తులు దొరకడం లేదు మన భారతదేశంలో ఈ పని చేయనీకే. సో దేర్ ఈస్, మీరు ఎడ్యుకేషన్ కంటెంట్ మీరు తీసుకోండి, ఎంత ఉందనుకుంటారు మీరు ఎడ్యుకేషన్ కంటెంట్? లక్షల మంది పని చేసినా అది ఫినిష్ కాదు సార్. అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అన్ని పేజీలు చేసేది ఉంది, అంత పని చేసేది ఉంది. సో ఇట్స్ ద ఆపర్చునిటీస్ ఆర్ హ్యూజ్. గవర్నమెంట్ ఫార్చునేట్లీ ఈజ్ హెల్పింగ్ and coming forward with their good policies and all that stuff. So I think time has come for the parents also to realize if the kid has a creative talent, they should let him become a creative engineer. Don't push him to be a chemical engineer because he will not succeed. He will miserably fail on top of it. And when he goes to work, he would hate the smell of the chemicals over there because his heart was somewhere else. So let the kid choose his own courses and let him thrive in the field he gets into అని చెప్పని నా ఉద్దేశం సార్. రైట్. తెలంగాణ తీసుకొచ్చినటువంటి అరిస్టాటిల్ తత్వంతో మాట్లాడతాడు, జాయ్ ఇన్ జాబ్ పుట్స్ పర్ఫెక్షన్ ఇన్ వర్క్ అని. అంటే నేను చేసే పనిలో ఆనందం ఉంటే చాలా సామర్థ్యం కూడా కలుగుతుంది. రైట్. తెలంగాణ ఐటీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ పాలసీ పెట్టుబడులను ఆహ్వానించడం, అనువైన వాతావరణం కల్పించడం, ప్రోత్సాహాలు ఇవ్వడం, అలాగే యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, నైపుణ్యం కోసం శిక్షణడం, ఈ మార్గంలో పయనిస్తే మాత్రం భవిష్యత్తులో సిలికాన్ వ్యాలీ, టోక్యో, బీజింగ్ స్థాయికి హైదరాబాద్ చేరుకుంటుందని ఆశిద్దాం. సిలికాన్ వ్యాలీలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. ఈరోజు హెచ్ఎంటీవీ ప్రేక్షకులతో ఐటీ పాలసీకి సంబంధించిన అనేక విషయాలు మీరు చర్చించినందుకు థ్యాంక్ యూ. జయేష్ రంజన్ గారు, అలాగే నాగేశ్వర్ సార్, పద్మావతి గారు, బసిరెడ్డి గారు. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.